నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో గతేడాది జరిగిన ఓ యువతి హత్య కేసులో నిందితుడికి జీవితకాల శిక్ష విధించింది కోర్టు. గతేడాది ఫిబ్రవరి 8న అంబేద్కర్ కాలనీలో తన ప్రేమను నిరాకరించి వేరే పెళ్లి చేసుకుంటుందని ఓ యువతిని దారుణంగా హతమార్చాడు నిందితుడు శ్రీకాంత్. ఈ కేసులో 27 మంది సాక్షులను జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. కేసును పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి కరుణాకర్ నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. అయితే నిందితుడు శ్రీకాంత్తో పాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులకు కూడా శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు యువతి కుటుంబ సభ్యులు. హత్య కేసులో నిన్న జిల్లా కోర్టు ద్వారా తీర్పు వచ్చిందని తెలిసింది. కానీ మాకు సరైన న్యాయం అనిపిస్తలేదు. అది వాళ్ళ ముగ్గురికి ఉరిశిక్ష పడాలి. కానీ నిందితునికి ఒక్కోనికి జీవిత ఖైదు వేసి వాళ్ళిద్దరిని విడిచిపెట్టారు. అట్లా విడిచిపెడతారు? అసలు మెయిన్గా సహకరించింది వాడి తల్లి, వాడి తమ్ముడు. వాళ్ళ ప్రోత్సాహంతో వాడు వాడిని బాగా వాళ్ళ అండదండ చూసుకొని వాడు చంపినప్పుడు వీళ్ళని మెయిన్గా శిక్షించాలి. కాకపోతే వాడికి ఒక్కోడికి జీవిత ఖైదు వేసారు. వాళ్ళిద్దరి మీద కేసు కొట్టిస్తే మాకు అది సరైన న్యాయం అనిపిస్తలేదు. మా భార్యను కూడా విచక్షణ రహితంగా నరికిండు. ఆమె పట్ల కూడా ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదు. ఆమెకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఆమె కూడా ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మిషన్కి నేర్చుకొని రాగా ఈ దారుణం జరిగింది. వాళ్ళకు శిక్ష పడుతుందని అనుకున్నాం. జీవిత ఖైదు అని పడ్డది. ఇద్దరుకి మాకు న్యాయం జరగలేదు. ఇద్దరు బయటనే ఉన్నారు. మాకు ఏదైనా న్యాయం జరగాల. నాకు కొడుకు పాప బాబు ఉన్నారు, చిన్న పిల్లలు. మాకు ఏదైనా న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని చేతు మొత్తంకే పని చేస్తలేదు. ఏం పని చేసుకోరాకుంటున్నది.